హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా, త్వరగా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఏ బిర్యానీ అయినా సరే మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే దాని టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ బిర్యానీకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చూడండి. వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. నార్మల్ రైస్ కాబట్టి మనం ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ టైం నానబెడితే ఓవర్గా కుక్ అవుతుంది. ఇక్కడ 2 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకుని నేను నీట్గా క్లీన్ చేసుకుని 1కి 3 వంతులు వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాం. హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. వాటర్ తీసివేసి మనం రైస్ని తీసుకుంటాం కదా, సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. గిన్నెను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. బియ్యాన్ని నానపెట్టొద్దు, వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బియ్యం అనేది 70% ఉడకాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలుకుగా ఉన్నప్పుడు వాటర్ అన్నీ తీసేసి స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ ఒకవేళ మీకు అన్నం ఎక్కువగా కుక్ అయితే చల్లటి నీళ్లు పోసుకుని స్ట్రెయిన్ చేసుకోండి. అన్నం అనేది ఎక్కువగా ఉడకకుండా ఉంటుంది. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ మనం తయారు చేసుకుంటున్నాం. ముందుగా వీటిని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న వాటిని మనం ఇక్కడ వేయించుకుందాం. ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. దానిలో కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, పసుపు వేసి వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఎగ్స్ను వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 7 నిమిషాలు వేయించుకుంటే ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఎగ్స్ని తీసుకుని పక్కకు పెట్టుకుందాం. మనం ఈ ఆయిల్లోనే బిర్యానీ రెడీ చేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం సరిపోదు కాబట్టి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనిలో హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, బండ పువ్వు అంటారండి, దాన్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మళ్ళీ 1 ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవనివ్వండి. దీనిలో 3 పచ్చిమిర్చిని సన్నగా చిలికల కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అవుతుండగా 1 బిగ్ సైజ్ టమాటాస్ని 2 తీసుకుని సన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి హోల్ గరం మసాలాతో పాటు బాగా ఫ్రై అయ్యి ఆ అరోమా అనేది ఆనియన్స్కి, టమాటాస్కి పట్టేలాగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకు ఒక 2 నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోండి, బాగా ఫ్రై అవుతాయి. దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. బిర్యానీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 కప్ పెరుగు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుని దానిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు మేగడున్న పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది కమ్మదనంగా ఉంటుందండి. మీరు మేగడున్న పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు.
దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి. దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా అండి. ధనియాల పౌడర్ కూడా నేను దీంతో కలిపి వేశాను. హోల్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి. దీనిలో మనం కలిపి పక్కకు పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకోండి. పెరుగు మిశ్రమాన్ని వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెరుగు అనేది ఇరిగిపోకుండా ఉంటుంది. దీని మొత్తాన్ని కలిపి ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీలాగా ఉంటుంది. మనం ఎగ్ని బాయిల్ చేసేటప్పుడు గ్రేవీ మసాలా ఎగ్ కూడా పడుతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలో వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన దాకా వేయించుకోండి. దీనిలో కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ గ్రేవీ మనం రైస్ పైన వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనిలో మనం 70% ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. మనం లేయర్స్గా యాడ్ చేసుకుంటూ పక్కకు పెట్టిన కర్రీని యాడ్ చేసుకుంటూ కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ అలా మొత్తం ఫిల్ చేసుకోండి. ఈ కర్రీని మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత కొన్ని సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కలర్ బాగుంటుంది. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే గోరువెచ్చటి ఆయిల్లో 1 స్పూన్ పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. కలర్ అనేది బాగుంటుంది. మనం ఈ విధంగా దమ్ పెట్టుకోవాలి కాబట్టి దమ్ పెట్టేటప్పుడు కింద అడుగంటకుండా ఒక ప్యాన్ పెట్టి దానిపైన మనం రెడీ చేసుకున్న రైస్ గిన్నె పెట్టి దాని మీద మూత ఆవిరిపోకుండా కొన్ని వాటర్ పోసి ఒక పెద్ద బరువు గిన్నె పెట్టండి. బరువు గిన్నె పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా బాగా దమ్ అవుతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1/2 అవర్ పాటు దమ్ చేసుకోండి. మీరు అడుగున అలా ప్యాన్ పెట్టడం ద్వారా మనం తయారు చేసే బిర్యానీ అనేది ఒకవేళ అడుగంటకుండా ఉంటుంది. బాగా దమ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు కదపకుండా పక్కకు ఉంచేయండి. తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా ఈ బిర్యానీని వదలరు. బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు కదా. అలాంటి బిర్యానీల్లో ఈ ఎగ్ దమ్ బిర్యానీ కూడా ఒకటండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పక్కా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి రైస్ ఐటమ్స్ బిర్యానీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చూసేయండి. వీడియోని లైక్ చేసేసేయండి. కొత్త వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.